హలో ఫ్రెండ్స్, 2018లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎగ్జామినేషన్ ఏపీకి సంబంధించిన ఎగ్జామ్ జరిగింది. దానికి ఫస్ట్ పేపర్ సంబంధించిన టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ సంబంధించిన పేపర్ 9th April 2018 ఫస్ట్ షిఫ్ట్ లో సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఇది విత్ ఎక్స్ప్లెనేషన్. దీంట్లో 120 క్వశ్చన్స్ 120 మార్క్స్ ఇచ్చాడు. దీంట్లో మనకి ఫస్ట్ 2 పార్ట్స్ కాకుండా ఇది థర్డ్ పార్ట్ లో 81 క్వశ్చన్ నుంచి 120 క్వశ్చన్ వరకు ఈ వీడియోలో మనం దాని ఎక్స్ప్లెనేషన్ తెలుసుకుంటాము. 81 క్వశ్చన్ నుంచి 120 క్వశ్చన్ వరకు. ఇది 2018లో జరిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎగ్జామినేషన్ సంబంధించి. ఇక్కడ 81 క్వశ్చన్ చూడండి. వన్ ఆఫ్ ద మేజర్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ టు మానిటర్ ఎయిర్ పొల్యూషన్ ఈజ్ నేషనల్ ఎన్విరాన్మెంటల్ కమిటీ, సిస్టమ్ ఫర్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ forecasting, odd even formula, tropical meteorology. దీంట్లో సిస్టమ్ ఫర్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ 2 వచ్చేసి దీంట్లో ఆన్సర్ అన్నమాట. 82 చూడండి. మెరైన్ ఆయిల్ స్పిల్ డ్యామేజ్ ది మెరైన్ లైఫ్ బై. దీంట్లో ఇంక్రీజ్ ది వాటర్ టెంపరేచర్, డిక్రీజ్ ది వాటర్ టెంపరేచర్, డిక్రీజ్ ది వాటర్ టెంపరేచర్, prevents oxygen from dissolving in water, increasing the salt level in the water. ఇవి మాట దీంట్లో 4. దాంట్లో ప్రివెన్షన్ ఆక్సిజన్ ఫ్రమ్ డిజాల్వింగ్ ఇన్ వాటర్. ఇది మెరైన్ ఆయిల్ స్పిల్స్ వచ్చేసి అవి అంతా వాటర్ లో పైన లేయర్స్ లాగా అంతా వస్తుంది ఆయిల్. అది అందుకని దానివల్ల ఏంటంటే ఆక్సిజన్ నీటిలో కలవదు అన్నమాట. అది దానివల్ల ఆ మెరైన్ లైఫ్ కి డ్యామేజ్ జరుగుతుంది అన్నమాట. ఇది దీనికి సంబంధించిన ఆన్సర్. అలాగే 83 చూడండి. మేజర్ సాయిల్ పొల్యూటెంట్స్ ఆర్ వచ్చేసి హెవీ మెటల్స్, టాక్సిన్ కెమికల్స్, రివర్ వాటర్ పొల్యూషన్, ఆక్సిజన్ డిప్లేషన్, పెస్టిసైడ్స్ అండ్ ఇన్ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్, ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ మినరల్ ఓర్స్ అని. దీంట్లో హెవీ మెటల్స్, టాక్సిన్ కెమికల్స్ వచ్చేసి అదొకటి. రివర్ వాటర్ పొల్యూషన్ సాయిల్ పొల్యూటెంట్ కాదు, ఆక్సిజన్ డిప్లెంట్ కూడా కాదు. పెస్టిసైడ్స్, ఇన్ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అది 4th one. నేను ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ మినరల్ ఓర్స్ 1, 4, 5 వచ్చేసి ఆన్సర్ అన్నమాట. అందుకని 4th one వచ్చేసి దీంట్లో ఆన్సర్ 83కి. నెక్స్ట్ 84 చూడండి. పొటెన్షియల్ కాజ్ ఆఫ్ అవర్ స్కిన్ క్యాన్సర్ ఈజ్ అన్నాడు. ఇక్కడ డిప్రెషన్ ఆఫ్ ఓజోన్ లేయర్ ఒక కాజే, కానీ పొటెన్షియల్ అని చెప్పాడు. అందుకని టూ మచ్ ఎక్స్పోజర్ టు అల్ట్రా వైలెట్ రేస్, జెనరిక్ రీజన్స్, విటమిన్ డెఫిషియన్సీ, ఆల్మోస్ట్ అన్ని ఒక విధమైన కాజెసే. కానీ దాంట్లో పొటెన్షియల్ కాజ్ ఆఫ్ ది స్కిన్ క్యాన్సర్ వచ్చేసి టూ మచ్ ఎక్స్పోజ్ టు అల్ట్రా వైలెట్ రేస్ అన్నమాట. సెకండ్ వన్ వచ్చేసి ఆన్సర్ దానికి. 85 చూడండి. ఫుడ్ వెబ్ షోస్. ఈ ఫుడ్ వెబ్ అనేది ఎకో సిస్టమ్కి సంబంధించిన చైన్, ఫుడ్ చైన్ అన్నమాట. అది ఫుడ్ వెబ్ అనేది ఒక జీవరాశులు ఇంకో దానికి అన్నిటికీ లింకేజ్ ఉంటుంది అన్నమాట. ఫుడ్ చైన్ అది సంబంధించింది. దానికి సంబంధించి ఫీడింగ్ రిలేషన్, ఫుడ్ చైన్, హూ ఈట్ వాట్ అనేది ఉంది. అది ఫీడింగ్ రిలేషన్ హెర్బియోస్ వెబ్, హూ ఈట్ వాట్ అని ఉంది. ఓమ్ని ఓయస్ హెర్బియోస్ ఫుడ్ చైన్ ఉంది. హూ ఈట్ వాట్ ప్లాంట్ యానిమల్స్ ఉంది. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఆన్సర్ అన్నమాట. ఫీడింగ్ రిలేషన్స్, ఫుడ్ చైన్, హూ ఈట్ వాట్. ఇది బట్ వెబ్, ఫుడ్ వెబ్ సంబంధించి. అదంటే ఎకో సిస్టమ్స్ లో ఒకదానికి ఒకదాని ఫుడ్ చైన్ ఉంటుంది అనమాట. దానికి సంబంధించిన ఫస్ట్ వన్ వచ్చి ఆన్సర్ దీంట్లో. అలాగే 86 వచ్చేసి ఇక్కడ చూడండి. 4 కాంబినేషన్ ఇచ్చాడు. దాంట్లో ట్రోపోస్ఫియర్ దేనికి సంబంధించింది, స్ట్రాటోస్ఫియర్, ఆనోస్ఫియర్ అండ్ ఎక్సోస్ఫియర్. దీంట్లో ఆ యొక్క స్ఫియర్ లో ఉన్నది ఏంటి అన్నాడు. ఇక్కడ ట్రోపోస్ఫియర్ అన్నాడు ఓజోన్ లేయర్ అన్నాడు, స్ట్రాటోస్ఫియర్ అన్నాడు డస్ట్ పార్టికల్స్ అన్నాడు. ఇప్పుడు ట్రోపోస్ఫియర్ లో ఓజోన్ లేయర్ ఉంటుంది అనమాట. స్ట్రాటోస్ఫియర్ లో డస్ట్ పార్టికల్స్ ఉంటాయి.
అయనోస్ఫియర్ లో మెట్రో మెటియోర్స్ ఉంటాయి, ఏంటంటే ఉల్కలు అంటాం కదా, అవి మాట ఉల్కలు ఉంటాయి. ఎక్సోస్ఫియర్ లో వచ్చేసి అరోరా. అరోరా అంటే మనకి రెడ్డిష్ గ్రీనిష్ కలర్స్ ఉంటాయి అన్నమాట, కొన్ని ఆకాశంలో ఆ కలర్స్ సంబంధించిన లేయర్స్ ఉంటాయి, అవి ఎక్సోస్ఫియర్ లో ఉంటాయి అన్నమాట. ఇవి ఈ కరెక్ట్, ఫస్ట్ వన్ కి ఫస్ట్, సెకండ్ వన్ కి సెకండ్, థర్డ్ వన్ కి థర్డ్, ఫోర్త్ వన్ కి ఫోర్త్, అన్ని కరెక్ట్ అన్నమాట. అందుకని దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. 86 వచ్చి ఆన్సర్ వచ్చి ఫస్ట్ వన్ అంట. ట్రోపోస్ఫియర్ లో ఓజోన్ లేయర్ ఉంటుంది, స్ట్రాటోస్ఫియర్ డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, అయనోస్ఫియర్ లో ఈ ఉల్కలు ఉంటాయి, ఎక్సోస్ఫియర్ లో అరోరా ఉంటుంది అనమాట. ఇది ఆన్సర్, దీనికి ఫస్ట్ వన్ ఆన్సర్ 86. 87 చూడండి. ఆర్టిఫిషియల్ ట్రిగ్గర్స్ ఫర్ అవలాంచెస్ ఆర్. అవలాంచెస్ అంటే మన హిమపాతం అంటమాట. హిమపాతాన్ని కంట్రోల్ చేయడానికి, ఆర్టిఫిషియల్ గా దాన్ని కంట్రోల్ చేసేదానికి ఏంటంటే దీంట్లో హెవీ స్నోఫాల్, గ్రావిటీయా, కంట్రోల్ ఎక్స్ప్లోసివ్ వర్క్, స్టోమ్స్ అని ఉంది. దీంట్లో థర్డ్ వన్ అనమాట, కంట్రోల్ ఎక్స్ప్లోసివ్ వర్క్ వచ్చేసి దీనికి రైట్ ఆన్సర్ అనమాట. హిమపాతాన్ని ఆర్టిఫిషియల్ గా కంట్రోల్ చేసేది ఉంటుంది. 88 చూడండి. వాట్ ఈస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఎనర్జీ రిసోర్స్ ఇన్ ది ఆర్డర్ ఆఫ్ దేర్ షేర్ ఇన్ పవర్ సెక్టార్ ఇన్ ఇండియా? పవర్ సెక్టార్ లో జనరేషన్ చేసేప్పుడు మనకి ఇండియాలో దాని ఆర్డర్ ఏందంటున్నాడు. ఫస్ట్ థర్మల్ లో న్యూక్లియర్ హైడ్రో విండ్ ఉంది, థర్మల్ హైడ్రో న్యూక్లియర్ విండ్ ఉంది, హైడ్రో న్యూక్లియర్ థర్మల్ విండ్ ఉంది, న్యూక్లియర్ హైడ్రో విండ్ థర్మల్ ఉంది. మనకి ఎక్కువ ప్రొడక్షన్ ఫస్ట్ థర్మల్ నుంచి వస్తుంది, తర్వాత హైడ్రో నుంచి వస్తుంది, తర్వాత న్యూక్లియర్, తర్వాత విండ్. అందుకని ఇక్కడ ఆన్సర్ లో సెకండ్ వన్ రైట్ ఆన్సర్ అనమాట. సెకండ్ వన్ రైట్ ఆన్సర్, సెకండ్ వన్ రైట్ ఆన్సర్ ఉంటుంది అనమాట. ఫస్ట్ థర్మల్ కాబట్టి, తర్వాత హైడ్రో, తర్వాత న్యూక్లియర్, తర్వాత విండ్. 89 చూడండి. వాల్కానిక్స్ ఎరప్షన్స్ అఫెక్ట్, దేని మీద ఎఫెక్ట్? అట్మాస్ఫియర్ అండ్ హైడ్రోస్ఫియర్, హైడ్రోస్ఫియర్ అండ్ బయోస్ఫియర్, లిథోస్ఫియర్ అండ్ బయోస్ఫియర్, లిథోస్ఫియర్, బయోస్ఫియర్, అట్మాస్ఫియర్. ఇది అన్నిటి మీద ఉంటుంది వాల్కానిక్ ఎరప్షన్స్ ఎఫెక్ట్. అందుకని ఫోర్త్ వన్ వచ్చేసి రైట్ ఆన్సర్. 90 చూడండి. క్లైమాటిక్ చేంజెస్ హ్యావ్ ఇంప్లికేషన్స్ ఫర్ సాయిల్ మాయిశ్చర్స్ అండ్ ఫారెస్ట్ ఫైర్స్, గ్రౌండ్ వాటర్. ఫస్ట్ వన్ ఎయిర్ మాయిశ్చర్స్, బయోడైవర్సిటీ, ఫారెస్ట్ ఫైర్స్. సాయిల్ మాయిశ్చర్స్, బయోడైవర్సిటీ, గ్రౌండ్ వాటర్. సాయిల్ మాయిశ్చర్స్, బయోడైవర్సిటీ, రైన్ఫాల్ అన్నాడు. దీంట్లో థర్డ్ వన్ కరెక్ట్ అట. సాయిల్ మాయిశ్చర్స్ అంటే తేమ, నేల తేమ అంటాం కదా, అది. ఆ బయోడైవర్సిటీ అండ్ గ్రౌండ్ వాటర్. థర్డ్ వన్ వచ్చేసి దీనికి రైట్ ఆన్సర్. థర్డ్ వన్ వచ్చేసి రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద నియరెస్ట్ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్ టు ది ఎర్త్? నియరెస్ట్ ఏది వచ్చేసి అట్మాస్ఫియర్ కి ఏదంటే లేయర్ వచ్చేసి ట్రోపోస్ఫియర్. ఫస్ట్ ఉన్నది ట్రోపోస్ఫియర్ అనేది, ఎర్త్ అట్మాస్ఫియర్ ఉండేది లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్ అది వచ్చేసి ట్రోపోస్ఫియర్. సెకండ్ వన్ రైట్ ఆన్సర్. 92 చూడండి. సిఎంఎస్ మీన్స్ అన్నారు. సిఎంఎస్ మీన్స్ అన్నారు. ఇది కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమా, కంప్యూటర్ మేనేజ్మెంట్ సిస్టమా, కంట్రోల్ మేనేజ్మెంట్ సిస్టమా, కంట్రోల్ మానిటరింగ్ సిస్టమ్ అన్నాడు. దీని కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది రైట్ ఆన్సర్. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అవి ఉంటాయి కదా, వర్డ్ ప్రెస్, డ్రూపాల్, జూమ్లా, ఈ వెబ్ డిజైనింగ్ కోసం ఉపయోగిస్తారు ఈ కంటెంట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్స్. మనకి వెబ్సైట్స్ ని డిజైన్ చేయడం కోసం, మేనేజ్ చేయడం కోసం ఈ కంటెంట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తారు అనమాట. డ్రూపాల్, జూమ్లా, వర్డ్ ప్రెస్, ఈ పాపులర్ కంటెంట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్స్ అన్నమాట. 93 ఆప్టికల్ ఫైబర్ cables carry signals in the form of continuous light pulses, అనలాగ్ ఎలక్ట్రిక్ పల్సెస్, డిజిటల్ ఎలక్ట్రానిక్ పల్సెస్. దీనికి లైట్ పల్సెస్ అన్నమాట. దీనికి లైట్ పల్సెస్ నుంచి డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ లో. ఇది సెకండ్ వన్ రైట్ ఆన్సర్. దీనికి ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎంఆర్ఐ. ఎంఆర్ఐ ఫుల్ ఫార్మ్ మ్యాగ్నెటిక్ రిఫ్రాక్టివ్ ఇమేజ్, మ్యాగ్నెటిక్
రెసోనెన్స్ ఇమేజ్, మ్యాగ్నెటిక్ రీసౌండింగ్ ఇమేజ్, మ్యాగ్నెటిక్ రెస్పాన్సివ్ ఇమేజ్ అనేది దీన్ని 4 ఇచ్చాడు. దీంట్లో మ్యాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజ్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. ఎంఆర్ఐ మన స్కానింగ్ అంటాం కదా, రేడియాలజీలో యూజ్ చేస్తారు అనమాట. ఇది ఎంఆర్ఐ స్కానింగ్ అని కూడా మనకు అందరికి పాపులర్గా ఐడియా ఉంటుంది. ఎంఆర్ఐ స్కానింగ్ అని అది మ్యాగ్నెటిక్ వేవ్స్ అనమాట. అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి దాని నుంచి మనకి ఆ ఇమేజ్ తీస్తారు, రెసోనెన్స్ ఇమేజ్ అనమాట. సెకండ్ వన్ రైట్ ఆన్సర్ దీనికి. అలాగే 95 చూడండి. 95 వచ్చేసి ది సెట్ ఆఫ్ రూల్స్ దట్ డిఫైన్స్ ది వేస్ ఇన్ విచ్ ఐసిటి ఫెసిలిటీస్ కెనాట్ బి యూజ్డ్. ఐసిటిసి సంబంధించిన ఫెసిలిటీస్ యూజ్ చేసేటానికి యూజ్ చేయకపోవడానికి సంబంధించిన రూల్స్ డిఫైన్ చేసింది. అది వచ్చి యాక్సెప్టెడ్ యూజ్ పాలసీ అనమాట. అది థర్డ్ వన్ అనమాట. దానికి యాక్సెప్టెడ్ యూజ్ పాలసీ, యాక్సెప్టబుల్ యూజ్ పాలసీ అనేది దానికి సంబంధించింది అనమాట. మన ఐసిటి ఫెసిలిటీస్ యూజ్ చేయాలి దానికి సంబంధించిన రూల్ సెట్టింగ్ వచ్చేసి యాక్సెప్టెడ్ యూజ్, అంటే థర్డ్ వన్ రైట్ ఆన్సర్. అలాగే 96 చూడండి. బైనరీ నెంబర్ సిస్టమ్ మేక్స్ యూజ్ ఆఫ్ డాష్ బేసిక్ సింబల్స్ అనమాట. దాంట్లో 2 సింబల్స్ వస్తాను. మనం 0 and 1 అంటాం కదా, 2 సింబల్స్ యూజ్ చేస్తాం అనమాట. ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ దానికి 96కి. 97 చూడండి. ప్రాసెస్ ఆఫ్ యూజింగ్ సిడి రీడ్ రైట్ డ్రైవ్ ఏ ప్యాటర్న్ ఆఫ్ మైక్రోస్కోపిక్ డాట్స్ HS with a laser beam in a spiraling track on the CD surface in often refer as a writing a CD అంటామా, రికార్డింగ్ ఏ CD అంటామా, కాపీయింగ్ ఏ CD అంటామా, బర్నింగ్ ఏ CD అంటామా. ఇక్కడ బర్నింగ్ ఏ CD. ఎప్పుడైనా CDని కాపీ చేసేదాన్ని బర్నింగ్ అంటారు, బర్న్ అంటారు. బర్న్ CD, DVD బర్న్ చేయడం అంటారు. ఆ ప్రాసెస్ ని బర్నింగ్ ఏ CD అంటాం అన్నమాట. CD కాపీ చేసేవి దాని మీద రైట్ చేస్తామంట డాట్స్ ఇచ్చేసి లేజర్ బీమ్స్ తో. అది వచ్చేసి బర్నింగ్ ఏ CD అనుకున్నా. ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. అలాగే 98 చూడండి. డాష్ ఈజ్ క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్ అన్నాడు. కింద 4 ఆన్సర్లు ఇచ్చాడు. విండోస్ XPI, విండోస్ విస్తానా, MS DOS, విండోస్ బ్లూనా అన్నాడు. ఇక్కడ మనకు వచ్చేసి ఆ క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది అనమాట. మనకి విండోస్ ఏదైనా విండోస్ సంబంధించిన అన్ని గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్ అనమాట. ఇక్కడ మినిమం ఇచ్చిన మనకి ఈ విండోస్ అన్ని విండోస్ అది XPI ఏదైనా కానీ విండోస్ మొత్తం గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. MS DOS వచ్చి క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. దాంట్లో మనకి ఆ కమాండ్ లైన్స్ లోనే యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. మనకి లెటర్స్ యూజర్ ఇంటర్ఫేస్ అది మనకి గ్రాఫికల్ గా మనకు అంత ఇమేజెస్ గా కనిపించదు. దాంట్లో అంత కమాండ్ లైన్ లో కమాండ్ ద్వారా మనం ఆపరేట్ చేస్తాం. అది MS DOS వచ్చేసి ఇక్కడ రైట్ ఆన్సర్. థర్డ్ వన్ రైట్ ఆన్సర్ 98. 99 వచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కంప్యూటర్ కంటెంట్స్ వాలటైల్ మెమరీ. వాలటైల్ మెమరీ దీంట్లో ఫస్ట్ వన్ రామా, ఫ్లాష్ మెమరీయా, హార్డ్ డిస్కా, బ్లూరే డిస్కా అన్నాడు. దీంట్లో ర్యాండమ్ యాక్సెస్ మెమరీ వచ్చి వాలటైల్ మెమరీ, టెంపరరీ మెమరీ అంటారు దీన్ని. 100 చూడండి. ఫుల్ ఫామ్ ఆఫ్ HTTP. HTTP మీద మనకి ఒక వీడియో కూడా చేస్తున్నాం మనం దాని గురించి డీటెయిల్ గా. ఇక్కడ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్మిషన్ ప్రాసెసా, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రాసెసా, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాలా, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్మిటింగ్ ప్రోటోకాల్ అని. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అన్నమాట. అది థర్డ్ వన్ వచ్చేసి కరెక్ట్. దాన్ని కొంచెం కన్ఫ్యూజ్ గా ఇచ్చాడు అన్నిటిని, అందుకని దీంట్లో హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఇది థర్డ్ వన్ రైట్ ఆన్సర్ దీనికి. అలాగే 101 చూడండి. అబ్రివేట్ JPEG అన్నాడు. ఇది ఇమేజ్ ఫార్మాట్ JPEG అనేది. అది జంబో ఫోటోగ్రాఫ్ ఎక్స్పెరిమెంట్ గ్రూపా, జాయింట్ ఫోటోగ్రాఫ్ ఎక్స్పెరిమెంట్ గ్రూపా, జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్పర్ట్ గ్రూపా, జాయింట్ ఫోటోగ్రాఫర్ ఎక్స్పర్ట్ గ్రూపా. దీంట్లో అది కూడా కొంచెం కన్ఫ్యూజ్ గా ఇచ్చాడు, జాగ్రత్తగా చూసుకోవాలి. జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్పర్ట్ గ్రూప్ థర్డ్ వన్ వచ్చే రైట్ ఆన్సర్. ఇది 101 వచ్చి థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 102 చూడండి. CPU ఈజ్ నెసెసరీ ఫర్ ఎనీ కంప్యూటర్, ఎనీ డిజిటల్ సిస్టమ్, ఎనీ కాలిక్యులేటర్, ఎనీ ఎలక్ట్రానిక్ గూడ్స్. ఇది ఎనీ కంప్యూటర్ అనేది రైట్ ఆన్సర్.
ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ 102. 103 చూడండి, ఫైండ్ ఆడ్ వన్ అవుట్. వీటిల్లో డిఫరెంట్గా ఉన్నది ఏంటి అన్నాడు. ఇక్కడ గూగుల్ ఇచ్చాడు, విండోస్ ఇచ్చాడు, లైనక్స్ ఇచ్చాడు, మ్యాక్ ఇచ్చాడు. విండోస్, లైనక్స్, మ్యాక్ మెథడ్స్ అంటే యాపిల్ సిస్టమ్స్. మరి ఈ కింద 3 ఆపరేటింగ్ సిస్టమ్స్. గూగుల్ అంటే సెర్చ్ ఇంజిన్. సో డిఫరెంట్గా ఉండేది దీంట్లో గూగుల్. ఇది ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. అలా లెంగ్త్ ఆఫ్ ఐపీ వాల్యూమ్ 6 ఇంటర్నెట్ అడ్రస్ ఈజ్ అన్నాడు. 16, 64, 32, 128 అన్నాడు. దీంట్లో 128 బిట్స్ మాట. IPv6 వచ్చి వాల్యూమ్ 6 వచ్చేసి 128 బిట్స్ మాట. ఇది ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. అలాగే 105 చూడండి, నేషనల్ నాలెడ్జ్ కమిషన్ ఈజ్ ప్రాపర్లీ నోన్ యాజ్ అన్నాడు. జ్ఞానం కమిటీనా, శ్యామ్ పెట్రోడా కమిటీనా, యశ్పాల్ కమిటీనా, శర్మ కమిటీ అన్నాడు. శ్యామ్ పెట్రోడా కమిటీ ఇది మనకి నేషనల్ నాలెడ్జ్ కమిషన్. దాన్ని వచ్చేసి శ్యామ్ పెట్రోడా కమిటీ అంటాం దీన్ని. ఆయన దానికి చైర్మన్, అందుకని పెట్రోడా కమిటీ అంటాం. శ్యామ్ పెట్రోడా. సెకండ్ వన్ రైట్ ఆన్సర్. అలాగే యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ ఆల్సో నోన్ యాజ్. దాన్ని రాధాకృష్ణ కమిషన్ అంటారా, కొఠారి కమిషన్ అంటారా, మొదలయ్యారు కమిషన్ అంటారా, షెట్లర్ కమిషన్ అంటాం. అది రాధాకృష్ణ కమిషన్. ఇది ఫస్ట్ వన్ 106 ఇచ్చి ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. 107 చూడండి, మెయిన్ గవర్నింగ్ బాడీ అట్ ది టెరిషరీ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఈజ్ వచ్చేసి ఎన్సిఆర్టీ, సిబిఎస్, ఏఐసిటి, యూజిసి అన్నాడు. దీంట్లో ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ యూజిసి. అక్కడ 108 చూడండి, యూనివర్సల్ గ్రాంట్ కమిషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ 1980 అన్నాడా, 1948, 1950, 1956 అన్నాడు. వీటిలో ఏది కరెక్ట్ కాదు యాక్చువల్గా. యూజిసి వచ్చేసి 1953లో ఎస్టాబ్లిష్ అయింది, డిసెంబర్లో 1953. మనకి యూజిసి వెబ్సైట్కి వెళ్ళినా కూడా దాంట్లో కూడా దాన్ని మెన్షన్ చేసేటది. 1953 డిసెంబర్లో మనకి యూజిసి ఎస్టాబ్లిష్ చేశారు బట్ ఇక్కడ 1950 అని ఇచ్చాడు ఆన్సరు. 1950 కాదు, 53 యాక్చువల్గా. ఇక్కడ అసలు 53 అనేది లేదు. అక్కడ కొన్ని దిక్కల అది సపరేట్ బాడీగా 56లో అయింది బట్ చెప్పాలన్నా 56 చెప్పొచ్చు కానీ 50 చెప్పడానికి అసలు లేదన్నమాట. ఇక్కడ 50 ఇచ్చాడు ఆన్సర్. 109 చూడండి, ఐడియా 4 pillars ఆఫ్ ఎడ్యుకేషన్ వాజ్ సజెస్టెడ్ బై. ఎవరు 4 pillars ఆఫ్ ఎడ్యుకేషన్ చెప్పారంటే యునెస్కో చెప్పింది అనమాట. ఇది ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. 110 చూడండి, నేషనల్ కమిటీ ఆన్ 10+2+3 ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ సెటప్ ఇన్ 1972 వాజ్ హెడెడ్ బై ఎవరన్నారు. దానికి పిడి శుక్లానా, డిఎస్ కొఠారియా, రాధాకృష్ణనా, అనిల్ కొడవట్కరానా. మనకి ఫస్ట్ అసలు 10+2+3 అనేది మనకి కొఠారి కమిషన్ చెప్పింది. కానీ 1972లో 10+2+3 ఎడ్యుకేషనల్ స్ట్రక్చర్ అనే ఒక రిపోర్ట్ని ఇచ్చింది మటుకు 1973లో ఆ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అది వచ్చేసి శుక్లా అన్నమాట దానికి హెడ్. ఆయన శుక్లా కమిటీ ఆ రిపోర్ట్ ఇచ్చింది అనమాట 10+2+3 ఎడ్యుకేషనల్ స్ట్రక్చర్ గురించి 1973లో ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసింది అనమాట. 1972లో అపాయింట్ చేస్తే 73లో శుక్లా. దానికి డిపి శుక్లా వచ్చేసి రైట్ ఆన్సర్ అనమాట. 72 కాబట్టి మామూలుగా జనరల్గా వేస్తే ఆ ఫస్ట్ స్ట్రక్చర్ ఎవరన్నారు అన్నప్పుడు మనకు కొఠారి అనే చెప్పాల్సి వస్తుంది. నోట 11 చూడండి, నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ వాజ్ సెటప్డ్ బై ఏఐసిటియా, యూజిసియా, హెచ్ఆర్డిఏ లేకపోతే న్యాక్ అని ఉంది. ఏఐసిటి ఎస్టాబ్లిష్ చేస్తుందంట నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ 1994. అది 112 చూడండి, రాష్ట్రీయ సంస్కృతి విద్యాపీఠ లొకేటెడ్ అంటే ఇక్కడ ఇది అందరికి తెలిసిందే. ఇది తిరుపతి రైట్ ఆన్సర్. ఇది ఈ మధ్యన సెంట్రల్ యూనివర్సిటీ కూడా చేశారు మరి దీన్ని. 113 చూడండి, డాష్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ది రీసెర్చ్ స్టేషన్ ఆన్ ది ఆర్కిటెక్ట్ సెటప్డ్ బై ది ఇండియా అన్నాడు.
ఆర్కిటిక్ రీజన్ లో మనకి ఇండియాలో రీసెర్చ్ స్టేషన్ ఉన్నాయి. వాటిల్లో ఈ కింద వాటిల్లో దక్షిణ గంగోత్రి, దక్షిణ గంగాస, దక్షిణ గోదావరి, నన్ ఆఫ్ ద ఆప్షన్స్ అన్నాడు. ఇక్కడ దక్షిణ గంగోత్రి రైట్ ఆన్సర్ అనమాట. అక్కడ మనకి అంటార్కిటిక్ లో రీసెర్చ్ స్టేషన్స్ 3 ఉన్నాయన్నమాట. దక్షిణ గంగోత్రి 1983లో ఎస్టాబ్లిష్ చేశారు. ఆ తర్వాత మైత్రి చేశారు, రెండో స్టేషన్, రీసెర్చ్ స్టేషన్ రెండోది మైత్రి, అది 1989లో చేశారు. అలాగే మళ్ళీ 2012లో మనకి భారతి అనేది ఇంకో స్టేషన్ చేశారు. టోటల్గా అంటార్కిటిక్ దగ్గర 3 స్టేషన్స్ ఉన్నాయన్నమాట. అంటార్కిటిక్ రీసెర్చ్ స్టేషన్స్ 3 ఉన్నాయన్నమాట. భారతి, దక్షిణ గంగోత్రి, మైత్రి అని ఉన్నాయి. ఆర్కిటిక్ రీజన్ లో హిమాద్రి అనేది ఒక్కటి మాత్రమే స్టేషన్ ఉంది, అది రీసెర్చ్ స్టేషన్ హిమాద్రి, అది ఆర్కిటిక్ రీజన్ లో. ఇక్కడ అంటార్కిటిక్ రీజన్ లో ఇక్కడ వచ్చిన వాటిలో దక్షిణ గంగోత్రి అనేది రైట్ ఆన్సర్. 14 చూడండి, కంట్రీ ఫ్రమ్ విచ్ ది హుంబోల్టెన్ కాన్సెప్ట్ ఆఫ్ యూనివర్సల్ ఎడ్యుకేషన్ ఆరిజినేటెడ్ అన్నాడు. దీంట్లో కెనడానా, స్విట్జర్లాండ్, ఇటలీనా, జర్మనీ అన్నాడు. దీంట్లో జర్మనీ అన్నమాట. జర్మనీలో హుంబోల్ట్ అనే అతను ఫస్ట్ 19th సెంచరీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద చాలా చెప్పాడు. స్కూల్ ఎడ్యుకేషన్ మీద 3 levels సిస్టమ్ అని చెప్పేసి, అలాగే రీసెర్చ్ అని స్టడీస్ ని కంబైన్ చేసి, అటు ఆర్ట్స్ ని సైన్స్ ని కూడా కంబైన్ చేసి రీసెర్చ్ చేయడం మీద ఎడ్యుకేషన్ సిస్టమ్స్ మీద హుంబోల్ట్ అనే అతను ఒక ఎడ్యుకేషన్ మీద కొన్ని రిఫార్మ్స్ చెప్పాడు అనమాట. అక్కడ బెర్లిన్ అతని పేరు మీద యూనివర్సిటీ కూడా ఉంది. ఇక్కడ మనకి ఇక్కడ జర్మనీ రైట్ ఆన్సర్, దీనికి జర్మనీ రైట్ ఆన్సర్. అలాగే 115 చూడండి, నెట్వర్క్ ఆఫ్ లైబ్రరీస్ త్రూ ది ఎలక్ట్రానిక్ మీడియా ఈజ్ కాల్డ్. ఇక్కడ ఇన్ఫ్లిబ్నెట్ అన్నాడు. ఇక్కడ ఫస్ట్ వన్ ఇన్ఫ్లిబ్నెట్ అనేది రైట్ ఆన్సర్. ఇంకొదవైన ఇన్ఫ్లిబ్నెట్ ని అటు ఇటు మార్చి చెప్పాడు. ఇక్కడ ఇన్ఫ్లిబ్నెట్ అనేది రైట్ ఆన్సర్. అది కరెక్ట్ గా చూసుకోవాలి. మన స్పెల్లింగ్లుగా అడావడిగా ఉన్నప్పుడు కొన్నిసార్లు వేరేది కూడా తప్పు పెట్టేసి ఉండొచ్చు. అందుకని దాన్ని కరెక్ట్ గా చూసుకొని ఇన్ఫ్లిబ్నెట్ అనేది ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. అలాగే 116 చూడండి, ఎడ్యుకేషన్ టీవీ ఫస్ట్ ఇంట్రొడ్యూస్డ్ ఇండియా ఇన్ ది ఇయర్ అన్నాడు. 63, 70, 59, 1968 అన్నాడు. ఇక్కడ యాక్చువల్ గా ఎడ్యుకేషనల్ టీవీ అనేది ఫస్ట్ ఇంట్రొడ్యూస్ అయింది 61లో అన్నమాట. కొంతమంది ఆథర్స్ మనకి రిపోర్ట్స్ లో కూడా చెప్పున్నారు, కొన్ని ఆర్టికల్స్ లో 61లో ఇంట్రొడ్యూస్ చేశారు. యాక్చువల్ గా అసలు టెలివిజన్ ఇంట్రొడ్యూస్ చేసింది 59 సెప్టెంబర్ 15th అంటారు. 1959లో ఫస్ట్ టీవీ ఇంట్రొడ్యూస్ అన్నమాట. కానీ ఎడ్యుకేషనల్ టీవీ ఇంట్రొడ్యూస్ చేసింది మటుకు 61 అని కొన్ని రిపోర్ట్స్ లో ఉంది, మనకు ఆర్టికల్స్ లో. ఇక్కడ 68 కూడా కొంతమంది కొన్ని ఆర్టికల్స్ లో 68 అని చెప్పున్నాడు. ఇక్కడ ఆన్సర్ ప్రకారం 61 లేదు కాబట్టి 68 అనేది రైట్ ఆన్సర్. 117 అండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెక్నాలజీ ఇది మోస్ట్లీ యూజ్డ్ బై ది టీచర్స్ ఇన్ ది వర్చువల్ ఎడ్యుకేషన్. దాంట్లో కోర్స్ మేనేజ్మెంట్ అప్లికేషన్, లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమా, ఇంటర్నెట్ రీసెర్చ్, వీడియో కాన్ఫరెన్సింగ్ అనేది. దీంట్లో మనకి టెక్నాలజీ మోస్ట్లీ యూజ్డ్ బై ద టీచర్స్ ఇన్ ది వర్చువల్ ఎడ్యుకేషన్ వచ్చేసి లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుందా, మూడుల్, ఏ ట్యూటర్ ఆ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తారు కదా, అవన్నీ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ సంబంధించింది. మూడుల్ కానీ ఏ ట్యూటర్ కానీ ఇవన్నీ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. అలాగే ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ సంబంధించి కూడా యూజ్ చేస్తున్నారు. బేసిక్ గా సిస్టమ్ వచ్చేసి మనకి లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పాలి. ఇక్కడ సెకండ్ వన్ రైట్ ఆన్సర్ చెప్పాలి. అలాగే 118 చూడండి, 6 రికగ్నైజ్డ్ క్లాసికల్ లాంగ్వేజెస్ ఇండియా ఆర్ అన్నాడు. వాటిల్లో మనకి సాంస్క్రిట్, హిందీ, తమిళ్, ఉర్దూ, కన్నడ, ఒడిశానా, సాంస్క్రిట్, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడిశానా, సాంస్క్రిట్, హిందీ, బెంగాలీ, తమిళ్, తెలుగు, మలయాళమా, కొంకణి, మరాఠీ, భోజ్పూర్, సాంస్క్రిట్ అన్నాడు. మనకి సెకండ్ వన్ రైట్ ఆన్సర్. ఇక్కడ సాంస్క్రిట్, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడిశా. మనకు గుర్తు ఏంటంటే దక్షిణ భారతదేశంలో 4 లాంగ్వేజెస్ ప్లస్ ఒరిస్సా సంబంధించిన ఒడియా అండ్ సాంస్క్రిట్,
అది మనకు గుర్తుపెట్టుకోవాలంటే 6 రికగ్నైజ్డ్ క్లాసికల్ లాంగ్వేజెస్ వచ్చేసి మన సౌత్ ఇండియాలో 4 రాష్ట్రాలకు సంబంధించిన లాంగ్వేజెస్ ప్లస్ ఒడిశాలో ఒడియాను అండ్ సాంస్క్రిట్, ఇవి క్లాసికల్ లాంగ్వేజెస్. సెకండ్ వన్ రైట్ ఆన్సర్. 119 చూడండి. విచ్ టైప్ ఆఫ్ లెర్నింగ్ అడ్వకేట్ ఫ్లెక్సిబిలిటీ టు ది లెర్నింగ్ విత్ రిగార్డ్ టు ది ఎంట్రీ ఎగ్జిట్ ప్లేస్ ఆఫ్ స్టడీ అన్నాడు. అది డిస్టెన్స్ ఎడ్యుకేషనా, ఫేస్ టు ఫేస్ మోడా, ఓపెన్ లెర్నింగ్, వర్చువల్ లెర్నింగ్ అన్నాడు. దీంట్లో ఆన్సర్ వచ్చేసి ఓపెన్ లెర్నింగ్. థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 120 చూడండి. ఈ ఇమేజ్ ఫార్మాట్స్, ఈ మ్యాచింగ్ ఇమన్నాడు. ఇక్కడ ఇమేజ్ ఫార్మాట్స్ సంబంధించి ఫస్ట్ వచ్చేసి జిఫ్ అన్నాడు, టిఫ్ అన్నాడు, జేపెగ్ అన్నాడు, పీడిఎఫ్ అన్నాడు. జిఫ్ వచ్చేసి మనకి యానిమేటెడ్ అన్నమాట. ఆ ఇమేజ్ అంటే మనకి యానిమేటెడ్ 2-3 రకాల ఇమేజెస్ ని ఒకటిగా చేసి యానిమేట్ చేస్తుంటారు అనమాట. ఇట్లా బ్లింకింగ్ రావడం మనం చూస్తూ ఉంటాం చాలా ఇమేజెస్, వెల్కమ్ వెల్కమ్ అనడం, లేకపోతే 2 ఫార్మాట్ మూవ్ కావడం అంటుంది. అట్లా యానిమేషన్ ఉండే ఇమేజెస్ ని జిఫ్ ఫార్మాట్ లో చేస్తారనమాట. ఇక్కడ జిఫ్ కి వచ్చేసి యూజ్ ఫర్ డ్రా ఇమేజెస్, ఇలిస్ట్రేషన్స్, క్లిప్స్, ఆర్ట్స్ అండ్ యానిమేషన్. సెకండ్ వన్ దీనికి రైట్ ఆన్సర్ అనమాట జిఫ్ కి. అలాగే టిఫ్ మాట. టిఫ్ ఫార్మాట్ అంటే మనకి డిజిటలైజేషన్ చేసినప్పుడు మనకి ప్రిజర్వేషన్ కానీ లాంగ్ లైఫ్ కోసం ఈ ఇమేజ్ ఫార్మాట్ లో పెడతారు. టిఫ్ ఫార్మాట్ లో కొన్ని దగ్గర TIFF అని ఉంటుంది, ఇక్కడ TIF ఇచ్చినాడు. ఆ టిఫ్ ఫార్మాట్, ఇక్కడ టిఫ్ ఫార్మాట్ వచ్చేసి లాస్ట్ ఫోర్త్ వన్ యూజ్డ్ ఎక్స్చేంజ్ ఫైల్స్ ఫ్రమ్ ది వేరియస్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ కంప్యూటర్స్. అంటే ఆ టిఫ్ ఫార్మాట్ నుంచి లాంగ్ టర్మ్ ప్రిజర్వేషన్ చేసిన తర్వాత అది మళ్ళీ అవుట్పుట్ లో మన జేపెగ్ ఫైల్ కానీ, జిఫ్ ఫైల్ కానీ, లేదా PNG ఫైల్స్ కానీ మారుస్తూ ఉంటారు. బేసిక్ గా టిఫ్ ఫైల్లో పెట్టుంటారు మన దాన్ని ఇమేజెస్ ని. అది లాంగ్ లైవ్ ప్రిజర్వేషన్ కోసం ఉపయోగిస్తారు టిఫ్ ఫైల్స్ మాట. నెక్స్ట్ జేపెగ్ మాట. ఇందాక చూసాం కదా జేపెగ్. ఇది యూజ్డ్ ఫర్ ఫోటోగ్రఫీకి ఎక్కువగా జేపెగ్ మాట. అది థర్డ్ వన్ వచ్చేసి థర్డ్ వన్ సి వచ్చేసి థర్డ్ అది కరెక్ట్ రైట్ ఆన్సర్ అనమాట. ఇంకా పీడిఎఫ్ మనకు తెలిసింది అనమాట. స్టోరేజ్ డాక్యుమెంట్ పేజెస్ యాజ్ ఇమేజెస్ అనమాట పీడిఎఫ్. ఫోర్త్ డి వచ్చేసి 1 మాట. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ వస్తుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ రైట్ ఆన్సర్ 120. ఇవి అసిస్టెంట్ ప్రొఫెసర్ కి సంబంధించిన 120 క్వశ్చన్స్ ఇచ్చాడు 120 మార్క్స్ కి 2018 లో. వాటిల్లో ఈ 120 క్వశ్చన్స్, ఇది థర్డ్ పార్ట్. ఈ ప్రధానమైన ఆన్సర్స్ అన్నమాట. ఇవి దీన్ని బేస్ చేసుకొని మనం ఇంకా రిలేటెడ్ గా ఎంత స్టాండర్డ్స్ ఇచ్చినాడో మనకు ఐడియా ఉంటుంది. ఇది ఫస్ట్ పేపర్. సెకండ్ పేపర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ ని మనం నెక్స్ట్ చూద్దాము. దీంట్లో కూడా ఇది థర్డ్ పార్ట్. దీంట్లో ఫస్ట్. థ్యాంక్ యూ.